ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా కావాలా లేదంటే నజీర్ అహ్మద్ కావాలా? నూరి ఫాతిమా వాళ్ళ నాన్నగారు 2 సార్లు ఎమ్మెల్యే చూశారు, ఇసుకెత్తిపోయారు జనాలు. 100% నజీర్ గారు వస్తారు. 100% వస్తారు. అంటే నువ్వు అక్కడ ఎమ్మెల్యే చేసిన పనుల వల్ల లేదంటే ఏమి పనులు చేయలేదా? ఎమ్మెల్యే ఏమి చేయలేదు, ప్లస్ గవర్నమెంట్ మీద కూడా ఇసుకెత్తిపోయారు ఉన్నారు జనాలు. అది అందువల్ల అంటే లోకల్గా అయితే ఈసారి టీడీపీ 100% అండి. నజీర్ అహ్మద్ ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలుస్తారంటారు? 15,000 ఓట్లతో గెలుస్తారు. 15,000 డంకా గ్యారంటీ అనమాట. ఆయన వస్తే ఉపయోగం ఏంటి అసలు? అంటే ఆయన వస్తే గవర్నమెంట్ మీద విశ్వాసం, అది చంద్రబాబు నాయుడు గారి మీద మనకున్న నమ్మకం. ఆయన పథకాలు పెట్టాడు, అన్ని రకాలుగా చేస్తాడనేది నమ్మకం ఉంది. నిరుద్యోగ భృతి కానీ, గ్యాస్ పథకం కానీ అన్నీ అమలు చేస్తాడు కరెక్ట్గా. అందుకని ఆయన మీద నమ్మకం కొద్దీ చేయాల్సిందే తప్పదు. జగన్ వద్దా? ఇంకేడు జగన్ అండి బాబు, ఇసుకెత్తిపోతే ఆయన జగన్ ఏందా బాబు, చచ్చిపోతున్నారు జనాలంతా. టీడీపీ ఎన్ని సీట్లతో వస్తుందండి? 130 దాకా వస్తుంది, పక్కా వస్తుంది. ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? టీడీపీ, వైసీపీ? నజీర్ అహ్మద్ లేదంటే నూరి ఫాతిమా? నజీర్ అహ్మద్. ఎందుకని? అంతా మారిపోయింది బాగా, అన్ని రేట్లు పెరిగిపోయింది. అన్ని రేట్లు పెరిగింది, ఏ చూసినా పెరిగింది. వచ్చేదే తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్ మొత్తం వచ్చేది. నజీర్ అహ్మద్ ఎమ్మెల్యే గెలిస్తే ఎన్ని ఓట్ల మెజారిటీ? అది చెప్పలేము, నాకు తెలియదుగా. కానీ గెలుస్తాడు గ్యారంటీ. జగన్ వద్దా? జగన్ వద్దు, జగన్ ఎందుకు అనవసరం. టీడీపీ వస్తే చెల్లిని తల్లిని బయట పంపించేసాడు అనవసరం పనికి. ఇవన్నీ తల్లిని చెల్లిని పంపించేసాడు, అన్ని రేట్లు పెరిగింది అనవసరంగా. వచ్చేదే తెలుగుదేశం గ్యారంటీగా పక్కా. ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? అంటే టీడీపీయా, వైసీపీయా? మాకు కావాల్సింది టీడీపీ. ఎందుకంటే మాకు సంపద సరిపోలేదు, ఇంకా సరిపోలేదా? జగన్ వల్ల ఉపయోగం లేదా? ఉపాయం ఏముంది అన్న? ఆ కాలంలో 300 సంపాదిస్తే జేబులో 100-200 మిగిలింది. ఈ కాలంలో 600 సంపాదిస్తే కూడా జేబులో డబ్బులు ఏం మిగలలేవు. లేవు. ఎందుకు? మందులు పెంచింది, రేట్లు ఎక్కువ అయిపోయింది, నూనెకి, కడకాయలు, సామాన్లు మొత్తం ఏంటి అది? మనం ఏం బతుకోమంటావు? ఇన్ని జనాలు ఉన్నారు, అందరికీ ఏం బతుకోమంటావు? అది వద్దు మాకు. ఈ వైఎస్ఆర్సీపీ వద్దు. టీడీపీ వల్ల ఉపయోగం ఏంటి? టీడీపీలో ఉపయోగం అంటే మనకి ఉద్యోగంలో ఇస్తుంది, తర్వాత మనకి ఏదో ఒకటి కష్టంకి ఒక జేబులో డబ్బులు మనకి కొద్దిగా కనిపిస్తుంది. అందరికీ కష్టపడికి ఆయన ఆలోచిస్తారు. మా బాబు గారికి ఏదో చేయాలి, అర్థం కావాలంటే మనకి చూపిస్తుంది. అది కష్టంకి ఏదో సర్దపోతే ఈ ఎండాకాలంలో ఎంత కష్టపడతావు, సాయంత్రం 1000 రూపాయలు సంపాదిస్తావు, 5 గంటలకి వస్తావు, 2 కోట తాగేసుకొని దానిలో జేబులో డబ్బులు ఏముంది? క్వార్టర్కి పెంచింది, తిండికి పెంచింది, నూనెకి పెంచింది, పాలకి కూడా రేటు పెంచింది. ఇది జిల్లాలో పెంచిపోయింది. ఒక్కొక్క జిల్లాకి 2 జిల్లా చేసింది. ఎమ్మెల్యేలో పెంచారు, పైసా తొప్పడానికి కాదు. అయితే వైసీపీ వద్దు? మాకైతే వద్దు అసలు వైసీపీ గారు. అంటే ఇక్కడ టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నాడు, మరి గెలుస్తాడా? వచ్చింది ఇక్కడ టీడీపీ రావాలి, ఇక్కడ వైసీపీ ఏం నడవదు. ఇక్కడ నడకూడదు ఇది. ఎందుకంటే కష్టంగా ఏమో చెమటలా వస్తుంది. ఈ అన్నగడ చూడ మోహన్ 600 సంపాదిస్తుంది, 200 మిగులుతుంది డైలీకి. అది కూడా మనం మిగల్చిందే. వైసీపీ వద్దు? అయితే వద్దు. ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైసీపీ నుంచా, టీడీపీ నుంచా? నూరి ఫాతిమానా లేదంటే నజీర్ అహ్మదా? నజీర్ అహ్మద్ రావాలని కోరుకుంటున్నారు. ఎందుకని? ముసవాళ్ళ అభివృద్ధి ఏముంది? అభివృద్ధి అడుగుంది ఏముంది? అతను సొంత వ్యాపారాలు అవి పట్టించుకోవటంలే కానీ ప్రజల గురించి పట్టించుకోవటం. రోడ్లు సరిగ్గా లేవు. లోకల్గా ముస్తఫా ఏం పట్టించుకోవట్లేదు. ఏం పట్టించుకోవాలా? అన్ని రోడ్ల వ్యవస్థ కానీ, మున్సిపాలిటీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏమీ లేదు. వద్దు అసలు ఎమ్మెల్యే 2 సార్లు గెలిచాడు, ఏం ఉపయోగం? ఓకే.
ఓకే ఈసారి మరి టీడీపీ నజీర్ని గెలిపించుకుంటారా? గెలిపించుకుంటామండి. నసీరాబాద్ గెలిపించుకుంటాం. ఎందుకంటే ఎన్ని ఓట్లతో గెలుస్తారంటారు? మెజార్టీ వచ్చేది ఇంత అని చెప్పలేం. చెప్పలేం. కానీ టీడీపీ ఈసారి గుంటూరు ఈస్ట్ పక్క ఇది మరి పైన జగనా లేదంటే చంద్రబాబు? చంద్రబాబే రావాలనుకుంటున్నాం. అభివృద్ధి ఇంతవరకు మన రాజధాని లేదు, చెప్పుకోవడానికి సిగ్గుచేటు. అయితే 3 రాజధానులు 3 ముక్కలు ఆట ఆడాలి కానీ ఏం రాజధాని లేదు. పక్క రాష్ట్రానికి వెళ్తే వేరే ఆశయంగా చూస్తున్నారు, మీకు రాజధాని లేదా అని. మీకు రాజధాని అది ఈసారి బాబు గారు రావాలి, అభివృద్ధి ఉండాలి. అది ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే టీడీపీ నుంచి అవుతారా వైసీపీ నుంచి అవుతారా? నజీర్ అహ్మద్దా లేదంటే నూరీ ఫాతిమానా? నజీర్ అహ్మద్. ఎందుకని? అది అంతే మరి ఏం చేద్దాం. టీడీపీ అభిమానం మీరు. ఇక్కడ ఏంటి మా ముస్తఫా ఏం చేయట్లేదా? ఏది పెంచిని రాలా, ఏం రాలా, ఎగిరిపోయింది అంతా పోయింది. ఏ తిండి ఏంటి పని లేదు, ఏం లేదు. ముసలి చేత కాదు ఈ పని, అందుకని ఈసారి టీడీపీ కావాలి. సరే అయితే ఎవరు పెంచినైతే వానికి వేస్తా. పెంచిన రాలా, డబ్బులు రాలా, ఏం ఏది ఇస్తా, ఏం రాలా. ఏ పని అయితే తిండి చేత కాదు. మరి ముస్తఫా ఈసారి వద్దా? చాలు చేద్దాం, ఈసారి అయితే చేద్దాం. ఎవరికొరు చేసేది ఎవరు ఇస్తారని ఎవరైనా ఇస్తే వేసేదే అట్లా. టీడీపీని నజీర్ని అయితే గెలిపించుకుంటారు. ఎన్ని ఓట్లు వస్తాయి? ఎన్ని ఓట్లు ఎవరు గెలిచు? అదే 3,000 రావచ్చు, 4,000 రావచ్చు. గెలుస్తారా? గెలిచొచ్చు, గెలవచ్చు. ఉపయోగం ఉందా టీడీపీ వల్ల? ఉందా ఉపయోగం? ఉంది, ఉపయోగం ఉంది. ముసలి వాళ్ళకి పెంచిన ఎట్లా వయసు వాళ్ళకి ఇస్తున్నారు, అందుకని ఈ బాధ చల్లి. మాలాంటి వాళ్ళకి ఇచ్చే పుణ్యం రాదు, అందుకని టీడీపీ అయితే వస్తుంది గ్యారెంటీ. ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి కావాలా టీడీపీ నుంచి కావాలా? నజీర్ అహ్మద్దా నూరీ ఫాతిమానా? టీడీపీ వచ్చేది. ఎందుకని? ఎందుకంటే ఏముంది పథకాలు, పేదవాడు ఎవడన్నా బతకగలుగుతున్నాడా? అందుకని ఈసారి టీడీపీ రావాలి. 5 సంవత్సరాలు ఎవడన్నా రోడ్డు కుంతలు పూడ్చాడాయా? వైసీపీ అంటున్నారు. మళ్ళీ గుంటూరు తూర్పులో రోడ్లు సరిగ్గా వేయలేదా? ఏడా ఒక్క రోడ్డు వేసాడని చెప్పమాను, ముఖ్యమంత్రిని ఇచ్చాడు చెప్పమాను. బాగానే వేసామంటున్నారేంటి ముస్తఫా వాళ్ళు? ఏంది ఇచ్చేది? ఇంటింటికి ముసలాళ్ళకి పెన్షన్ ఇస్తే సరిపోతాయింది. ప్రయాణం చేసాడు మట్ట గురించి పోతున్నాడు రోడ్ల మీద. రోడ్లు వేసామంటున్నారు. ఎవరే వేసింది? ఏ సీఎం చెప్పాడు? ఎవరు చెప్పారో చెప్పండి. మీరు అబద్ధాలు చెప్తున్నారు టీడీపీ కాబట్టి. నాకు అంత లేదు, అబద్ధాలు కాదు, నిజం నేతిగా మాట్లాడతాం అంతే. అంతే. ముస్తఫా అయితే ఏం చేయలే, ఏం చేయాలా? దాన్ని చూపిస్తా, ఇక్కడ నుంచి ఎక్కడ దాకా పోతా, రోడ్లు ఎట్లా ఉండే చూపిస్తా. పక్క కర్ణాటక స్టేట్ వెళ్తా, తమిళనాడు వెళ్తా, రోడ్లు ఎట్లా ఉండే, ఏపీలో రోడ్లు ఎట్లా ఉండే చూపిస్తా. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? ఇంకా సమస్యలు ఎందుకు? ప్రయాణం చేసేవాడు సౌకర్యం పోతేనే కదా, వాడు ఏడ నడుములు ఇరిగి సస్తాడని ఉంటే. మరి టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నాడు, పక్కా గెలుస్తాడు ఇక్కడ తూర్పులో? గెలిచి తర్వాత సంగతి ఎవరు కావాల్సిందో వాళ్ళు ఓటు వేసుకోవడమే. గెలిచిన తర్వాత మీకు ఏం కావాలి? మాకేమొద్దు, మీకేమొద్దా? మా పనులు మాకుంటే చాలు. ఏం అభివృద్ధి అండి? వైసీపీ అయితే అభివృద్ధి ఆడ ఉందండి. అభివృద్ధి ఆడ ఇంకా చేసేవాడు ఎవడు లేడు. ఏదో సారాయి ప్యాకెట్కు 1,000 మందిగా లొంగిపోతే ఇంకెవడు చేస్తాడా? ఓకే, వైసీపీ మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఓకే, మరి ఏం కావాలి అసలు? టీడీపీ కావాలా లేదంటే వైసీపీ కావాలా? జరిగితే సరిపోతాయి. ఏది అభివృద్ధి 5 సంవత్సరాల్లో మరి ఏ పార్టీ వస్తే జరుగుతుంది? రావాలంటే టీడీపీ పోతే అభివృద్ధి ఉంటుంది, వైసీపీ పోతే సంగనాకి పోతాయి. అంతే. టీడీపీ అయితే పక్క. నజీర్ అహ్మద్ గుంటూరు తూర్పులో గెలుస్తారా? మరి గెలుస్తాడు. అంతే. ఏడైనా సరే ఈసారి గెలిచేది అదే. అంతే. ఇంకంతే. ఈసారి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి కావాలా టీడీపీ నుంచి కావాలా? నజీర్ అహ్మద్దా నూరీ ఫాతిమానా? నూరీ ఫాతిమా కాదు, నజీర్ అహ్మదే. నజీరే. ఎందుకు? అది చాలామంది చేరికలు జరిగారు, చాలామంది కార్పొరేటర్లు చేరారు, మాజీ ఎమ్మెల్యే చేరాడు, అందువల్ల అతని బలం పెరిగింది. అయితే ఈసారి ముస్తఫా వద్దా? ముస్తఫా వల్ల ఉపయోగం ఏముంది? 5 సంవత్సరాల్లో ఏమన్నా ఉపయోగం ఉంది అనేది దొరికింది బాగా. గుట్కాల పక్కన వ్యాపారం ఉందంటే ఆయనకి, గుట్కా వ్యాపారం అనుకుంటున్నారు. బయట ఇక్కడ అందరూ అనుకుంటుంది, అది అనుకుంటున్నారు. గుట్కా దొరికింది కదా, మళ్ళీ గెలిపించుకుంటారు వైసీపీని? వైసీపీ కాదు, టీడీపీనే. ముస్తఫా అయితే వద్దా? మరి ఇక్కడ అభివృద్ధి చేసాము, రోడ్లు వేసాము, డ్రైనేజీలు కట్టాము, నీట్గా అన్నీ చేసామంటున్నారు. ఏమో నేను మట్టుగా వేయను, నాకు 3 ఓట్లు ఉన్నాయి, 3 ఓట్లు కూడా వేయను. వేయరా? 3 ఓట్లు వేయరు అసలు, ఒకటి కూడా వేయరా వైసీపీ? పార్లమెంట్కి 3 ఉన్నాయి, అసెంబ్లీకి 3 ఉన్నాయి.
కానీ టీడీపీకి వేస్తాం. మరి ఇక్కడ రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయా గుంటూరు ఈస్ట్లో? లేవు, అన్నీ గుంతలమైనవి. గుంతలమయమే. మరి ముస్తఫా అన్ని రోడ్లు వేసామంటారు ఏంటి? మరి వేసామన్నప్పుడు ఏం చెప్తారు? ప్రతి వాళ్ళు అంతే చెప్తారు. అలాగే చెప్పాలి, చెప్పుకోవాలి అంతే. మరి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి అక్కడ? ఏం లేవు. లేవు. మరి ఇక్కడ నజీర్ అహ్మద్ గెలిస్తే ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుంది? ఓట్ల దాదాపు 20,000 వస్తాయి అనుకుంటున్నాను. 20,000 వస్తుంది. పక్కా నజీరేనా ఈసారి? నజీర్ గ్యారెంటీ. నజీర్ గారే. మరి చంద్రబాబు జగన్? చంద్రబాబు. చంద్రబాబే. ఎందుకు ఉపయోగం ఏంటి చంద్రబాబు వల్ల? అతని వల్ల సంపద సృష్టిస్తాడు, జనానికి పంచి పెడతాడు. మంచి పెడతాడు. కేంద్రం కూడా నిధులు ఇస్తానంది. జగన్ చేయడా? మరి జగన్ చేయడు. అంతే. జగన్ వద్దా ఈసారి? వద్దు. కారణం ఏంటి వద్దనడానికి? కేంద్రం కూడా సహకరిస్తుంది, మన ఆంధ్ర రాష్ట్రం నాశనం అయిపోయింది కాబట్టి ఈసారి వద్దు జగన్. జగన్ ఏమిచ్చాడయ్యా, ఏమిస్తున్నాడు? వచ్చేవి కూడా చెడగొట్టేస్తున్నారు ఇంటి పక్కన వాళ్ళు. అన్ని ఇస్తామన్నారేంటి? అన్నీ వస్తున్నాయి. ఏమిస్తున్నారు? నేను 6 సంవత్సరాల దాకా తిరిగితే ఏమి రానివ్వకుండా చేశారు ఇంటి పక్కన వాళ్ళు. అవునా? ఏంది నువ్వు ఇక్కడ ఏముంది, నీకు ఇక్కడ ఏంది, నువ్వు ఇక్కడ ఏంది చేస్తావు అని ఏందేందో వాగి అసలు ఏమి రానివ్వకుండా చేశారు. మరి ఇక్కడ మరి టీడీపీ నుంచి నజీర్ అహ్మద్ పోటీ చేస్తున్నారు కదా, ఈసారి గెలిపించుకుంటారా? గెలిపించుకుంటామయ్యా. తెలుసా నజీర్ అహ్మద్? తెలుసా? తూర్పులో అయితే టీడీపీ వస్తుందా?